హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా లాగ్స్లో నేను చేయబోయే వంట మష్రూమ్ కర్రీ అండి. ఈరోజు నా కిచెన్లో నేను చేసుకునే వంట మీకు చేసి చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కర్రీలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకుందామండి. పెట్టుకొని ముందుగా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్ అండి, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆనియన్స్ బాగా ఫ్రై చేద్దామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను నేను. ఇవి వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేసి ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసిన ఈ మష్రూమ్స్ని ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి. ఈ ఆయిల్లో వేసేద్దాము. ఇప్పుడు చూడండి, ఈ ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేద్దామండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది. అలానే మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుందండి. వాటర్ బాగా వస్తుంది కాబట్టి 5 to 7 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేద్దాము. ఇలా మూత పెట్టి ఉంచుకుందామండి. మూత పెట్టిన తర్వాత మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుందాము. మష్రూమ్స్ చాలామంది ఇష్టపడరండి, కానీ మష్రూమ్స్ చాలా మంచిది. B12 అనేది డైరెక్ట్గా వస్తుందని చెప్పారు డాక్టర్స్ కూడా. B12 తక్కువ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ ఎక్కువ తినమని చెప్పారు. ఒకసారి నాకే చెప్పారు, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒకసారి వాటర్ కూడా దగ్గరకు అవుతుందండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా ఫ్రై చేద్దాము. ఇప్పుడు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ కారపొడి వేద్దామండి. వేసి బాగా కలుపుకుందాము. ఈ వేసిన పౌడర్స్ అన్నీ కూడా మష్రూమ్కి బాగా పట్టే వరకు కలుపుదామండి. చూడండి, వాటర్ అనేది లేదు అసలు. సన్నగా తరిగిన 2 టమాటోస్ ఈ కర్రీలో యాడ్ చేసుకుందామండి. దీంతోనే మనకి గ్రేవీ వస్తుంది. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇందాక మనం కొంచెమే సాల్ట్ వేసామండి. ఇప్పుడు టమాటోకి సరిపడగా మళ్ళీ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందామండి. చూడండి, ఆయిల్ అలా పైకి వస్తుంది. టమాటో కూడా బాగా స్మాష్ అయిపోయి కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ కూడా పోసి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం చెక్ చేసుకుందామండి. ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ 5 to 7 మినిట్స్ వరకు దాన్ని సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. చూడండి, వాటర్ దగ్గరకు అయిపోయింది. మీకు గ్రేవీగా కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవచ్చు అండి. లేదు దగ్గరికి ఫ్రైలా కావాలనుకుంటే ఇంకొంచెంసేపు ఉంచుకోవచ్చు. నేనైతే దగ్గరికే దించాలనుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ వరకు సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కర్రీ చూద్దామండి. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒకసారి రైస్లోకి చపాతీలోకి ట్రై చేయండి, బాగుంటుంది. అలాగే కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.